మనకి ఘాట్ అయితే పులివెందుల దుర్గల్లు గ్రామాల సరిహద్దుల్లో అయితే వస్తుంది. చూడటానికి చాలా అందంగా ప్రకృతి ఎంతో సుందరంగా కనిపించే ఈ ఘాట్ అయితే గండి వీరాంజనేయ స్వామి గుడి రాయలసీమ జిల్లాలో అతి ప్రాచీనమైన అలాగే ముఖ్యమైన గుడిగా చెప్పుకోవచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మణ్ని. అనంతపురం నుండి ఈరోజైతే నేను గండి క్షేత్రానికి అయితే బయలుదేరాను. ఇది ఎక్కడ ఉంది అని అంటారా, వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంగా పులివెందుల నియోజకవర్గంలో గండి మహాక్షేత్రం అయితే ఉందండి. ఈ మహాక్షేత్రానికి నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం బైక్లో అయితే బయలుదేరాము. అనంతపురంలో నుండి బయలుదేరాక ఊరి బయటకు వచ్చేసరికి రేడియో స్టేషన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. టీవీ స్టేషన్ కూడా అని అంటారు. మనం ఈ విధంగా ట్రాఫిక్ అయితే ఉంది. అలాగే ఊరి బయట దాటి వెళ్ళిన తర్వాత మనకి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. హైవే కదా, మామూలుగా అయితే సూపర్గా ఉంది ఈ రోడ్డు అయితే. అనంతపురం నుండి ఆల్మోస్ట్ ముదుగుబ్బ వరకు అయితే ఈ రోడ్డు అయితే ఈ విధంగానే ఉంటుంది. 4-way చేసేసారు కాబట్టి మా ప్రయాణాన్ని అయితే మార్నింగ్ స్టార్ట్ చేసేసాము. మధ్యలో అలాగా ఆపుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అన్ని విషయాలు మీకుతో చెప్తాను, ఏ విధంగా రైడ్ చేసాము, ఏ విధంగా వెళ్ళాలి అని. ఆల్మోస్ట్ అనంతపురం నుండి 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నేను బత్తలపల్లి అనే విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాం ప్రస్తుతము. ఆ విలేజ్ నుండి వచ్చేటప్పుడు మీకు ఈ విధంగా అయితే లొకేషన్ అయితే వ్యూ కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసిన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇది పొంది ఉంటారు. అండ్ బత్తలపల్లి దాటిన తర్వాత మేమైతే బైపాస్లోకి వెళ్ళాము. ఊరి నుండి వెళ్ళకోకుండా ఇలాగ బైపాస్ రోడ్లో అయితే వెళ్తాము. ఇది ధర్మవరం వెళ్ళేటప్పుడు వచ్చే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ నుండి ముందుకు వెళ్తే మనకి ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఆ టోల్ గేట్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను మీకు. బైక్ అయితే టోల్ కాబట్టి మేము సైడ్లో వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నుండి ముదుగుబ్బకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బత్తలపల్లి టోల్ ప్లాజా నుండి. ఇది కూడా హైవేనండి, చెప్పాను కదా ఇంతకుముందే. ఆల్మోస్ట్ అన్నీ కూడా హైవేసే ఉంటాయి. ఇప్పుడు ముదుగుబ్బకి అయితే వచ్చేసాము. పులివెందుల రూట్ లెఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడ నుండి మా ప్రయాణాన్ని అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. మామూలుగా అయితే బత్తలపల్లిలో రైట్కి వెళ్తాము, బట్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి ఊరి బయట నుండి వెళ్ళడానికి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఈ ఊర్లో ఉంటే బయటికి వెళ్ళడానికి మళ్ళీ ఒక లెఫ్ట్ అయితే వస్తుంది. అక్కడ కూడా నేను చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అనేది. ఇది హైవే అనమాట. ఒక పెద్ద కొండనైతే తలిచి ఈ విధంగా హైవేని క్రియేట్ చేశారు. మీకు స్లో మోషన్లో అదే పనిగా చూపిస్తున్నాను. ఎంత పెద్ద పెద్ద కొండలన్నీ ఈ విధంగా తొలిచారో మీకు అర్థం అవ్వడానికైతే ఇంత స్లో మోషన్ పెట్టారనమాట. ఇక్కడ నుండి తొలిచిన కొండ నుండి కొంచెం మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి పులివెందుల వెళ్ళడానికైతే రూట్ అయితే ఉంటుంది. దుర్గల్లు పులివెందుల అంటారు మామూలుగా రూట్ మ్యాప్ అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కొండలన్నీ కూడా మనకి దుర్గలకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తాయి. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా సైన్ బోర్డు ఉంది కదా, ఈ సైన్ బోర్డు దగ్గర నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత సింగిల్ రూట్ అయితే వస్తుంది. ఆ రూట్లో వెళ్తూ ఉన్నప్పుడు 20 నుండి 25 కిలోమీటర్ల దూరంలో పులివెందులు అయితే మనకు వస్తుంది. చుట్టూ అందమైన కొండలు అలాగే ప్రకృతితో ఈ రూట్ అయితే చాలా సుందరంగా అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ కొండల మధ్యలో వెళ్తున్నప్పుడు మనకు ఒక పెద్ద ఘాట్ అయితే వస్తుంది. ఇది ఘాట్ ఎంట్రీ అనమాట. ఈ ఘాట్ ఎంట్రీ తప్పుడు కూడా ఆల్మోస్ట్ పక్కపక్కనే అన్ని పంటలు అయితే ఉన్నాయి. ఉద్యానవన పంటలు అయితే ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటల వైపు వెళ్తున్నప్పుడు మనమైతే ఒక్కసారిగా ఇక్కడే ఉండిపోదామా అనేంత పచ్చదనం అయితే మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అరటి లేదా టమోటా లేదా బత్తాయి, ఈ 3 పంటలను అయితే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో. వాటితో పాటు కొన్ని చోట్ల అరటి, పూలు ఇలాగా రకరకాల పంటలు అయితే పడుతాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే స్టార్టింగ్ పాయింట్ కొండ మీదకి ఎక్కడానికి. ఇక్కడ ఇది చాలా పెద్ద ఘాట్ అనమాట. చాలా పెద్ద పెద్ద లారీలన్నీ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. మేమైతే టర్నింగ్లో వెళ్తున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ గేర్ డౌన్ చేసి అయితే వెళ్ళారు. మీకు చూపించడానికి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. బట్ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకనంటే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కనపడుకోకుండా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మేము ఇక్కడ స్లోగా వెళ్ళాము. అండ్ ఒక్కసారి నుండి ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా అంటే చాలా
అందంగా అయితే కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా నేనైతే చాలా వీడియోల్లో అయితే చూపించాను. ఈ వీడియోలో కూడా మళ్ళీ చూపిస్తాను. ఈ కొండల మధ్యలో నుండి అవతల వైపుకి వెళ్ళేది దుర్గల నుండి పులివెందులకు వెళ్ళే రూటు చాలా సుందరంగా ఉంటుంది. యూజువల్గా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాల్లో వస్తే ఈ కొండలన్నీ కూడా చాలా ప్రకృతి అమేకంతో అందంగా సుందరంగా అందరికీ కనువిందు చేస్తాయి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. రాయలసీమలో ఇలాంటి కొండలు చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి జర్నీ కూడా ఎవరు చేసే ఉండరు. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇది సింగిల్ రూట్ అయినా కూడా ఏ ఊటీనో కొడైకెనాల్ వెళ్తున్నట్టు చాలా అందంగా. పక్కనైతే టేకు, కాఫీ అలాంటి పంటలు అయితే లేవు, కానీ చుట్టూ సుందరమైన కొండలు అయితే మంచి ప్రకృతిని అయితే ఆస్వాదించవచ్చు. ఈ రూట్లో చాలా తక్కువగా అంటే బైకులు అయితే నడుస్తూ ఉంటాయి, ఎక్కువగా కూడా కార్లు, లారీలే నడుస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే పులివెందుల వెళ్ళడానికి కదిరి నుండి లేదంటే బత్తలపల్లి నుండి వెళ్తాయి. మధ్యలో నుండి వెళ్ళాలంటే మనకి ఇది ఒక రూటే ఉంటుంది. అండ్ మధ్యలో ఇలాంటి పంట పొలాలు వస్తున్నప్పుడు చాలా అందంగా సుందరంగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ చెప్పాను కదండి, అరటి అయితే సాగు చేస్తారు. వాటితో పాటు వివిధ రకాల కూరగాయలు పంటలు అయితే ఉద్యాన పంటలు పండిస్తూ ఉంటారు. ఇందులో హైలైట్ ఏంటి అని అంటే కొండలు, పాపి కొండలు మనకి ఎలాగ కనిపిస్తాయో అలాంటి కొండలు అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఈ ఊరిని దాటి మనం వెళ్తున్నప్పుడు పులివెందులు దాటి వేంపల్లి వెళ్ళాలి. ఆ వేంపల్లి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి రూట్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ బంతిపూలు లేదా చామంతి పూలు ఇలాంటి పూల చెట్లు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. అన్నీ దాటుకొని ముందుకు వచ్చేస్తే మనకి గండి క్షేత్రం అయితే వస్తుంది. ఈ గండి క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ కూడా ఇక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారు. అండ్ గుడి కూడా రెనోవేషన్లో ఉంది. ప్రస్తుతానికైతే ఈ గుడి పక్కన విగ్రహాన్ని పెట్టి ఇక్కడ దర్శనం అయితే అందరూ కల్పిస్తున్నారు. పక్కనే ఆనుకునే ఒక పెద్ద కొండ ఉంటుంది, చిత్రావతి నది ఉంటుంది. ఆ నదిలో వాటర్ అయితే ఇప్పుడు సఫిషియెంట్గా పోతున్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా చిన్నపిల్లలతో వచ్చి ఆటలాడుకుంటూ ఉంటారు. ఈ చిత్రావతి నది అనేది కడపకి దగ్గరలో మనకి ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రావతిని అందరూ చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడుకోకుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. జై హనుమాన్.